నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్లలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పట్టణంలోని కుసుమరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మేకపిల్లను బలి ఇచ్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మీలో పాఠశాల గేటు తెరిచి ఉంచిన రికార్డ్ అసిస్టెంట్ వెంకటేశం బలిపూజ కోసం ఏర్పాట్లు చేసినట్లు స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై జిల్లా విద్యాధికారికి సమాచారం అందించగా ఆయన ఆదేశాలతో మండల విద్యాధికారి రఘుపతి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. బాయ్ చేసుకొని సందర్శించడం జరిగింది. మార్నింగ్ రేటు తీసి ఉన్నారు. అలాగే కొంచెం గట్టిగా దీనిపైన పాఠశాల ప్రారంభమైన వెంటనే హెడ్ మాస్టర్ గారిని మరి ఇతర సిబ్బందిని విచారణ చేసి సరైన రిపోర్ట్ డిఓ గారికి అందజేయడం జరుగుతుంది. తదుపరి చర్యలు ప్రస్తుతానికైతే హెడ్ మాస్టర్ గారు అందుబాటులో లేరు. వారు వచ్చిన తర్వాత విచారణ చేపట్టారు. ఇక్కడ కుంకుమ ఉన్నది, ఊదిబత్తీలు ఉన్నాయి, ఒక గ్లాస్ ఉంది. మేకను తీసుకెళ్తున్న విషయం ఇక్కడ ఏం తెలియదు కదా. వాళ్ళని విచారణ చేస్తే కానీ తెలియదు. గేట్ అయితే ఓపెన్ ఉన్నది. ఎందుకు ఓపెన్ చేసిరు అనేది, ఎందుకు జరిగినాయి అనేది కూడా హెడ్ మాస్టర్ చెప్పవలసిన అవసరం ఉంటుంది. హెడ్ మాస్టర్ ద్వారా వివరణ తీసుకొని డిఓ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ ఆదేశాల మేరకు కుసుమరామయ్య జెడ్పిహెచ్ఎస్ బాయ్ చేసుకొని సందర్శించడం జరిగింది. మార్నింగ్ వాటర్